దేవుణ్ణడగాలి. ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 1997లో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం గారు. నగరానికి దూరంగా నరసంచారం పగలు కూడా నామమాత్రంగానే ఉండే ప్రాంతం అడవిలాంటి చోటు. అక్కడ చీకటి గుయ్యారంలో పాడుపడిన గుడి. ఆ గుడిలో పూజా పునస్కారాలకి నోచుకొని పేద దేవుడు. ఆ దేవుడి ముందొక దొంగ. దేవుడి ముందు దీపం వెలిగించాడు. ప్రమిదలో నూనె ఒత్తి వేసి భుజాన ఉన్న మూటను విప్పి నైవేద్యం పెడుతున్నట్టు దేవుడు ముందుంచాడు. భక్తిగా 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ కళ్ళు మూసుకున్నాడు. దేవుడి ముందు దీపకాంతిలో డబ్బు కట్టలు, బంగారు నగలు జిగేల్మంటూ మెరుస్తున్నాయి. దేవుడా, నీకు తెలియందేమీ లేదు. మామూలుగా బతకలేక దొంగతనాలకి దిగాను. తొలిసారి దొంగతనానికి వెళుతూ నీ ఆశీస్సులు పొందాను. దొంగతనం పారింది. ఇది నా 10వ దొంగతనం, చివరిది కూడా. ఇంతవరకు సంపాదించిన దానితో నా శేష జీవితం సుఖంగానూ మంచిగానూ గౌరవంగానూ వెళ్ళిపోతుంది. ఇకపై ఏ చెడ్డ పని చెయ్యను. మంచిగా బతికేందుకు నాకు శక్తినివ్వు. 10 సార్లు నేను పట్టుబడకుండా దొంగతనం పారేలా చల్లగా దయగా చూశావు. మళ్ళీ నన్ను ఆశీర్వదించు అని నివేదించుకుంటూ దేవుడి పాదాలను కళ్ళకు అద్దుకుంటుంటే ఒక్కసారి గుహలాటి గుడి నిండా వెలుగు, బూట్ల శబ్దాలు, హ్యాండ్స్ అప్ అరుపులు. తుళ్ళిపడి చూశాడు దొంగ. తన చుట్టూ 4 పోలీసులు తుపాకీలు గురిపెట్టి పరిస్థితిని నిస్సహాయతని గ్రహించుకుని అతను చేతులు ఎత్తేశాడు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నా చేతులకి బేడీలు వేశారు. మీరు 4, నేనొక్కడ్నే. ఈ గుడికున్న మార్గము ఒక్కటే కనుక నేను తప్పించుకోవడం అసాధ్యం. మీరు ద్వారం దగ్గరుండి నన్నొక్క నిమిషం దేవుడి ముందు ఒంటరిగా వదలండి. దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను, తప్పించుకునే ప్రయత్నమే చెయ్యనని. ఒక్క నిమిషం దేవుణ్ణి నన్ను ఏకాంతంగా వదలండి. అతను బతిమాలుకున్నాడు. ఎందుకు? ఒక పోలీస్ అడిగాడు. దేవుణ్ణొక విషయం అడగాలి. దేవుడు చెబుతాడా? నవ్వాడు పోలీసు పిచ్చివాడిని చూసినట్లు చూస్తూ. చెబుతాడు. సరే. తుపాకీల గురి అతని మీదే ఉంచి వాళ్ళు ద్వారం వైపు నడిచారు. దొంగ దేవుడు ఏకాంతంగా మిగిలేలా. దేవుడా, దయించి నా సందేహం తీర్చు. దొంగతనాలు చేసిన నాళ్ళు రక్షించుతూ వచ్చావే, మానేసి మంచివాడినవుతున్న తరుణంలో ఎందుకు పట్టించావు? దేవుడు నవ్వాడు. ఇన్నాళ్ళు అయితే నువ్వింకా దొంగతనాలు చేయబోతూనే ఉంటావు కదా అని ఉదాసీనంగా ఉండగలిగాను. ఇటుపై దొంగతనాలు చేయవు. ఇదే నీ చివరి దొంగతనం కనుక తక్షణం తగిన చర్య తీసుకోకపోతే అవకాశం చేజారిపోతుంది కదా. అందుకని చూడు, కలియుగంలో మనిషి తన జీవితంలో చేసే మంచి పనులకి చెడ్డ పనులకి కూడా ఫలితం అతని జీవితంలోనే ఈ భూమి మీదే అనుభవించేయాలి. నువ్వు చేసిన నేరాలకు శిక్ష అనుభవించాలి. ఆ సమాధానంతో దొంగ సంతృప్తి చెందినట్లే ఉన్నాడు. అతని మనసులోని అనుమానం పటాపంచలైనట్లే ఉంది. అతను దేవుడికి మళ్ళీ నమస్కరించి పోలీసుల వైపు నడిచాడు. కథ సమాప్తం.